తర్వాత రొట్టెలు కూడా చేసుకున్నామండి. రొట్టెలు కూడా చేసుకుంటే 2 డేస్ అయినా 3 డేస్ అయినా ఉంటాయి రొట్టెలు. దాంతోపాటు చట్నీ తీసుకున్నాము. ఎక్కువ రోజులు ఖరాబ్‌గా ఎప్పుడైనా మధ్యలో పిల్లలు ఆకలేదంటే కూడా తినొచ్చు. అందుకని రొట్టెలతో చేసి పెట్టుకున్నాము. ఒక టైంలో మనకు హోటల్స్ కూడా అందుబాటులో ఉండవు కదండీ! అందుకని ఇలా ప్లాన్ చేసుకున్నాను. ఇక్కడ నైట్ అయితే 8:00 అయితే బయలుదేరినాం. అందరూ కార్‌లో అన్ని బ్యాగేసి గ్యాస్ కూడా పెట్టుకున్నామండి. మేమే గ్యాస్ పెట్టుకొని ఎక్కడైనా ఒక దగ్గర ప్లేస్ దొరికితే అక్కడ వండుకొని తినొచ్చనేసి గ్యాస్ అయితే పెట్టుకున్నాము. పెట్టేసుకొని ఇక ప్లాన్ అయితే వెళ్ళినాం. అందరైతే నైట్ 7:00 అయితే బయలుదేరినామండి. ఫస్ట్ అయితే గోకర్ణ వెళ్ళామండి. గోకర్ణ వెళ్ళేటప్పుడు అసలు ప్లేస్ అయితే ఎంత బాగుందో. ఇక్కడ సముద్రంకి అయితే వచ్చేసాం దగ్గరికి. ప్లేస్ అయితే చాలా చాలా బాగుంది. మధ్యలో ఇక్కడ ఆగుకుంటూ వీడియో తీసుకుంటూ ఫొటోస్ తీసుకుంటూ ఆగుకుంటూ వచ్చేసినాము. నైట్ 8:00కి బయలుదేరితే మార్నింగ్ 8:00 అయితే రీచ్ అయినాం ఇక్కడికి. పిల్లలైతే సముద్రంలో చాలా చాలా బాగా ఆడిండ్రు. చాలా చాలా ఎంజాయ్ చేసారు వాళ్ళైతే. ఇక్కడ అరేబియన్ సముద్రం ఉందండి. అరేబియన్ సముద్రం ఉంటుంది కాబట్టి ఇక్కడ పిల్లలు చాలా ఎంజాయ్ చేసారు. ఇక్కడ గోకర్ణ టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్కి వెళ్తే చాలా మంచిదండి. మనకు వెళ్ళడం అనేది అదృష్టం ఉండాలి. ఇక్కడ చాగంటి కోటేశ్వరరావు కూడా చెప్పిండ్రు వీడియోలో గోకర్ణ వెళ్ళడం అనేది చాలా అదృష్టం అనేసి.